ఏంటో ఈ వేణుబాబు పొద్దుననగా వెళ్ళాడు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో పాపం. రాలేదు ఇంకా. ఎదురు చూస్తా ఉన్నా. అరే మాటల్లోనే వచ్చావు నాన్న. ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళావు? పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నావు. ఏంటి అట్లా డల్గా ఉన్నావు? ఏం అర్థం కావట్లేదు. ఆలోచించుకుంటూ పెట్టుకున్న రూపాయి రూపాయి దాచిపెట్టుకుని రెస్టారెంట్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు బాగానే ఉంది. ఈ 2 ఏళ్ళ నుంచి అసలు ఏం జీతాలు లేవు. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నా మరి దారుణంగా. అయ్యో. ఎవరిని రూపాయి అడుగుదాం అనుకున్నా కానీ రూపాయి తీసుకునే వాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారా. వాళ్ళ జీతాలు అప్పు చేయాల్సి వస్తుంది. మరి ఏం అర్థం కావట్లేదు. కనీసం పెట్టే ముందు మిమ్మల్ని కానీ సజెషన్ తీసుకోవాల్సిందే. అసలు బాధపడు మాకు నాన్న. వస్తాయి ఒక్కో టైం అట్లా. పర్వాలేదు. మరి మన రామారావు గారు పెద్దనాన్న లేడు. వాళ్ళ అబ్బాయికి కూడా ఇట్లానే బిజినెస్లో ఏదో లాస్ అవుతే పాపం డిప్రెషన్ లాగా మానసికంగా బాధపడ్డాడంట. అక్కడెక్కడో ఆర్డీఆర్ కౌన్సిలింగ్ అని ఏదో హాస్పిటల్ ఉందంట మా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో కౌన్సిలింగ్ ఇస్తారంట. అంటే వాళ్ళు ధైర్యం చెప్తారనమాట. అది అట్లా మనం కూడా ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అవుదాం, వెళ్ళి కలిసి వద్దాము. ఇబ్బంది లేదు కదా, అర్థం చేసుకుంటారా? మంచిగా వాళ్ళు మంచి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అంత పెద్ద పెద్ద సెంటర్లు నడుపుతారు. మరి ఎంతమందో బాగుపడుతున్నారంట అట్లా. ఇవాళ రేపు పిల్లలు ఇట్లానే చిన్న చిన్న బిజినెస్లు అని పెట్టుకొని లాస్ అయ్యి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా మందికి 15 ఏళ్ల సర్వీస్ అంట వాళ్ళది. ఎన్నో కుటుంబాలను బాగు చేశారంట. మనం కూడా వెళ్ళి కలిసి వద్దామయ్యా ఒకసారి. వెళ్దాం. ఈ టెన్షన్ అంతా నాకు వాళ్ళ మీద చూపించలేదు, ఇంట్లో వాళ్ళ మీద చూపించాల్సి వచ్చి వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది. బాధపడు మాకయ్యా. మనకు కూడా మంచి రోజులు వస్తాయి. నువ్వు ముందు ఆర్డీఆర్ వాళ్ళని కలుద్దాం మనం.